నాక నా జీవితం మీద నాకు నమ్మకం వచ్చింది సార్. ఇంతమందిలో నేను తలెత్తుకొని బతకగలను, నాకు ఒక నమ్మకం వచ్చింది సార్. सर, ये आने के पहले मेरे जिंदगी बहुत बिगड़ हुई सर, कम नजर से देख रहे हैं. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే తాజాగా అందిన వార్తండి. ఎవరైతే మోడీ సర్కార్ ఉచిత కుట్టు మిషన్ స్కీమ్ కింద అర్హులుగా ఉన్నారో వారికి కేంద్రం నుండి శుభవార్త అయితే వచ్చిందండి. అంతేకాకుండా చాలా మంది మహిళలు ఈ స్కీమ్కి భారీగా అప్లై చేసినట్లు కేంద్రం వెల్లడించింది. అంతేకాకుండా ఈ ఫ్రీ కుట్టు మిషన్కి అప్లై చేసిన వారికి కేంద్రం మరొక వస్తువు కూడా ఫ్రీగా ఇవ్వబోతున్నారండి. అసలు ఎప్పుడు ఈ ఉచిత కుట్టు మిషన్లు ఇస్తారు, ఎవరికి వచ్చే అవకాశం ఉంది, మన పేర్లు ఎక్కడ చెక్ చేసుకోవాలి, మన అప్లికేషన్ అప్రూవ్ చేశారా లేదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న సజెషన్. చాలా మంది ఫేక్ ఛానల్లో పథకాలు తప్పుగా చెప్తున్నారు. మన ఛానల్లో అలా ఉండదు. గవర్నమెంట్ పథకాలు సమాచారం గురించి మన ఛానల్లో ఫాస్ట్గా అప్డేట్ రావడం జరుగుతుంది. దానికోసం మీరు లైక్, సబ్స్క్రైబ్ అలాగే గంట సింబల్ని ప్రెస్ చేసి ఉంచండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ స్టార్ట్ చేద్దాం. మరి మోడీ సర్కార్ అందిస్తున్న ఈ ఉచిత కుట్టు మిషన్ కి భారీ సంఖ్యలో సంబంధిత తహసీల్దార్ కార్యాలయం నుండి వెరిఫికేషన్ కి ఈ నెల ఆఖరి వారంలో వచ్చే అవకాశం ఉంది. ఆ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఎవరైతే అర్హులో వారి అప్లికేషన్స్ ని కేంద్రానికి సంబంధిత ఫ్రీ కుట్టు మిషన్ పథకానికి సంబంధించిన అధికారులకి అక్కడి అధికారులు కొన్ని విషయాలు పరిగణలోకి తీసుకుని వీరికి నిజంగానే ఈ ఫ్రీ కుట్టు మిషన్ కి అర్హులా లేదా అని రీచెక్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ జాబితాలో ఎవరెవరికైతే ముద్రా లోన్స్ ఉన్నా, ఒక సంవత్సర కాలంలో 2 లక్షలకు మించి ఆదాయం ఉన్నా, ఈ పథకానికి అప్లై చేసిన మహిళా కుటుంబంలో ఎవరైనా కేంద్రం నుండి ఫంక్షన్ ఇస్తున్నా ఈ ఫ్రీ కుట్టు మిషన్ అయితే రాదు. ఇలా కొన్ని పేర్లను సవరించి చివరి జాబితాను తయారు చేయడం జరుగుతుంది. ఇలా చివరిగా వచ్చిన జాబితాలో ఉన్న మహిళలకు ఆయా ఊర్లలో కేంద్ర శిక్షణ శిబిరంలో మరియు తహసీల్దార్ కార్యాలయానికి ఐడి కార్డ్ కేంద్రం నుండి మరొక 45 రోజుల్లో రాబోతుందని తెలుస్తుంది. అలాగే ఈ ఐడి కార్డు వచ్చిన తర్వాత దగ్గరలోని కేంద్ర శిక్షణ శిబిరంలో అర్హులైన మహిళలకి ఒక 7 రోజుల వరకు శిక్షణ ఇస్తారు. అది కూడా రోజుకి 700 రూపాయలు. ప్రతి మహిళకు శిక్షణ తీసుకున్నందుకు గాను వారికి ఈ నగదు ఇవ్వడం జరుగుతుంది. అంటే 7 రోజులకి 4,900 రూపాయలు అన్నమాట. ఈ నగదు వారి చేతికైతే ఇవ్వరు, డైరెక్ట్గా బ్యాంక్ ఖాతాల్లో వేస్తారు. శిక్షణ అనంతరం మరో వారం రోజుల్లో మీకు మీ కుట్టు మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే కేంద్రం నుండి మరొక ఉచిత వస్తువు ఇవ్వనున్నారు. అదేంటంటే కుట్టు మిషన్కి సంబంధించిన కిట్ అయితే అదనంగా ఫ్రీగా ఇస్తున్నారు. ఈ కిట్ బయట మార్కెట్లో 1,500 రూపాయల నుండి 2,000 రూపాయల వరకు ఉంటుందండి. ఈ విషయాన్ని కేంద్రం నిన్న రాత్రి వెల్లడించడం జరిగింది. సో అదేనండి విషయం. లైక్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కొత్త అప్డేట్తో మళ్ళీ కలుస్తాను. బాయ్.